కెలికపూడి. ఆయన పేరు కొలికపూడి శ్రీనివాసే, కానీ ఆయన టీడీపీ పార్టీని కెలికేస్తున్నారు ఈ మధ్య. అంటే ఈ పదం ఇలాంటి వాడకూడదు కానీ బట్ ఇదే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంటే ఎన్నడూ లేని విధంగా ఒక కూటమి, ఒక పార్టీకి సంబంధించిన ఒక కూటమి 164 సీట్లు గెలిచి బ్రహ్మాండంగా గెలిచి కేంద్ర ప్రభుత్వంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉండి డబుల్ ఇంజిన్ సర్కారుగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో వాళ్ళకి కొరకరాని కొయ్యగా మారారు ఈ కొలికపూడి శ్రీనివాస్. ఆయన గతంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన బయట పెడతానన్న రహస్యాలు ఇవన్నీ చేరి ఆ పంచాయతీ పార్టీ ఆఫీస్ దాకా వెళ్ళి అక్కడ అదేదో సద్దుమణిగింది, ఇక కొలికపూడి సైలెంట్ అయిపోతారో ప్రతి ఒక్కరు భావించారు. కానీ ఆయన అలా కాదు, ఆయన రూటే సపరేట్ అని చెప్పి మరొకసారి డిసైడ్ చేసే ప్రయత్నం చేస్తే దాంట్లో భాగంగానే ఆయన ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నారు. ఒకసారి దాన్ని చూద్దాం అసలు వాట్సాప్ స్టేటస్ ఏం పెట్టుకున్నారు అన్నది. ఆ వాట్సాప్ స్టేటసే ఇప్పుడు మరొకసారి సీరియస్గా మారిపోయింది. ఆయన ఏంటంటే ఏదైతే టీడీపీ నాయకుడు రాయల సుబ్బారావుని నేరుగా టార్గెట్ చేసి పేకాట క్లబ్ అధ్యక్షుడువా నువ్వు అంటూ అవహేళన చేశారు. డే అండ్ నైట్ మ్యాచ్ అంటూ వ్యంగ్య పోస్టులు పెట్టారు. కొండ పర్వగట్టుకు సంబంధించిన ప్రస్తావనతో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి ఒక్కటి కాదు, ఇవి వరుసగా స్టేటస్లు పెడుతూనే ఉన్నారు. ఆ పెట్టి ఆ వివాదం రేపారు. సో ఇది కేవలం సుబ్బారాయుడికి సంబంధించిన అంశమా, లేకపోతే రాష్ట్రంలో ఏదైతే ఏసీ అధ్యక్షుడిగా ఉన్న కేశినేని చిన్నికి సంబంధించిన అంశం అన్నది కూడా ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ అయితే ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా చేస్తున్న ఆరోపణలు, ఆయన చేస్తున్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఆ సుబ్బారాయుడికి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఆ నియోజకవర్గంలో ముఖ్యంగా ఆయనకు సంబంధించిన నియోజకవర్గంలో కేశినేని చిన్ని తనకు సంబంధించిన అనుచరులు, తనకు సంబంధించిన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ నేపథ్యంలో ఆయన ఏదైతే మాట్లాడుతున్నారో ఆయన మాట్లాడుతున్న మాటలు అందరినీ ఇబ్బంది పెడుతున్నాయి. ఒకప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మనం అబ్జర్వ్ చేశాము, రఘురామకృష్ణంరాజు RRR అనే పేరుతో ఆయన ఒక బ్యాటింగ్ చేసేవాళ్ళు. అయితే కొలికపూడి శ్రీనివాస్ అలా డైరెక్ట్గా ప్రభుత్వం మీద ఆరోపణలు చేయట్లేదు, కానీ ఆయన ఇండైరెక్ట్గా చేస్తున్న ఆరోపణలు, ఆయన చేస్తున్న ఆరోపణలు ఇండైరెక్ట్గా ప్రభుత్వ వైఫల్యాలనే ఎత్తి చూపుతున్నాయన్న మాట అయితే వస్తుంది. ఓవైపు బెల్ట్ షాపులకు సంబంధించి కానివ్వండి, లేకపోతే ఇలాంటి పేకాట క్లబ్లకు సంబంధించి ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానంతో ప్రభుత్వం వెళ్తున్నప్పుడు అదేమీ మా నియోజకవర్గంలో జరగట్లేదు అని చెప్పడం ద్వారా మా నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉంది అని చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు అన్నదే ఇక్కడ అర్థం కాని అంశం. ఈ నేపథ్యంలో సెకండ్ క్వశ్చన్ మనం ఒకసారి చూద్దాం. కొలికపూడి వ్యవహార శైలి టీడీపీని ఎలా ప్రభావితం చేస్తుంది అన్నది మన నెక్స్ట్ క్వశ్చన్గా చూడాలి. మొదటి నుంచి కూడా టీడీపీ పార్టీ, అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించిన అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత ఖచ్చితంగా పార్టీ క్రమశిక్షణతో మెలిగే పార్టీగా ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది ప్రాంతీయ పార్టీ అయినా సరే దీన్ని ఒక జాతీయ పార్టీ లాగా నడిపే ప్రయత్నము చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటారో నాకు తెలుసు. అందులో ముఖ్యంగా ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే బయటకు వచ్చి మాట్లాడాలి అంటే అధినేత పర్మిషన్ కావాల్సిందే. అందులో ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా వ్యాఖ్యలు కానివ్వండి, విమర్శలు కానీ చేసే క్రమంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి చంద్రబాబు నాయుడు వాళ్ళందరినీ కట్టడి చేస్తుంటారు అనే మాట కనిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇలా స్టేటస్లు పెట్టడం ద్వారా, ఇంతకుముందు బహిరంగంగా వచ్చి విమర్శలు చేయడం ద్వారా పార్టీ క్రమశిక్షణ నిజంగానే అదే స్థాయిలో ఉందా లేదా అన్న ఒక ప్రశ్న అయితే ప్రతి ఒక్కరికి తలెత్తుతోంది. దీనికి తోడు నాయకుల మధ్యలో ఉండే విభేదాలు, ఆ అంతర్గత విభేదాలు కాస్త బయటపడి ఇలా బహిరంగ విమర్శలకు, వాట్సాప్ స్టేటస్లకు వెళ్ళేటప్పటికీ అది పార్టీ మీద కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఇక ఎవరైనా సరే విమర్శలు చేసినప్పుడు, విపక్షాలు విమర్శలు చేస్తే వాటిని రాజకీయ కోణంలో చూపించే ప్రయత్నం పార్టీలు చేస్తుంటాయి. ప్రతిపక్షాలు ఒకవేళ విమర్శలు చేశాయంటే వాటి గురించి ప్రజలు దాన్ని తీసుకునే విధానం వేరుంటుంది. కానీ అలా కాకుండా సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, సొంత పార్టీకి సంబంధించిన నేతనే ఇలాంటి విమర్శలు చేస్తే అది ప్రజల్లో అనుమానాన్ని క్రియేట్ చేయడంతో పాటు ప్రతిపక్షాలకు అది ఆయుధంగా మారే అవకాశం ఉంటుంది. దీనికి తోడు అసలు సమస్య ఎక్కడ వస్తుంది అంటే ఈ పార్టీ క్యాడర్లో ఒక గందరగోళం అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరిని మేము ఫాలో అవ్వాలి? ఎమ్మెల్యేని ఫాలో అవ్వాలా? ఎంపీని ఫాలో అవ్వాలా? ఎప్పటి నుంచో ఉన్న ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతల్ని ఫాలో అవ్వాలా?
ఫాలో అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి? కొలికపూడితో ఎమ్మెల్యే కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా వర్క్ అడిగితే ఎంపీ ఎలా భావించుకుంటారు, లేకపోతే ఆ లోకల్ నాయకులు ఎలా భావిస్తారు, దానివల్ల వచ్చే రియాక్షన్స్ ఇవన్నీ మాకేంటి అన్నది క్యాడర్లో ఒక గందరగోళం అయితే కనిపిస్తుంది. వీటన్నిటిని కలిపి అసలు సమస్య ఎక్కడ వస్తుంది అంటే పార్టీ ఇమేజ్కి దెబ్బ అయితే ఖచ్చితంగా తగులుతుంది. ఓవైపు జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు, జాతీయ కార్యదర్శిగా లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, ఇంతమంది శ్రీనివాసరావు ఉన్నాడు, పల్లా శ్రీనివాసరావు ఉన్నప్పుడు వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారు అసలు పార్టీలో? ఇవి సరిపోవు అన్నట్టుగా ఎప్పటికప్పుడు ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ ఇష్యూస్ని క్లియర్ చేయడానికి ఒక టీమే ఉంటుంది. ఆ టీం అంతా ఏం చేస్తుంది? ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తాయి. ఈయన్ని ఎలా చూడాలి? కొలికపూడిని మరో RRRగా చూడాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఇది పట్టించుకోకుండా వదిలేయడం బెటరా? ఇలాంటి క్వశ్చన్లు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో థర్డ్ క్వశ్చన్ అరైజ్ అవుతుంది. అధిష్టానం అంత సీరియస్గా పార్టీ ఆఫీసు పిలిపించి ఇలాంటిది ఫ్యూచర్లో మీరు రిపీట్ చేయకూడదు అని చెప్పిన తర్వాత ఈ అధిష్టానం హెచ్చరికల్ని కొలికపూడి ఎందుకు పట్టించుకోవడం లేదు అన్నది థర్డ్ క్వశ్చన్. అధిష్టానం అంటే గౌరవం ఉంది, ప్రభుత్వం అంటే నమ్మకం ఉంది, అధినేత అంటే గౌరవం ఉంది, ఇవన్నీ ఆయన నోటి నుంచి వస్తున్న మాటలు. కానీ నుసుటి మాత్రం వెక్కిరిస్తోంది అన్నమాట అయితే అర్థమవుతుంది. పార్టీలో ఏ స్థాయిలో పంచాయతీ జరిగినా, ఎంత కాంప్రమైజ్ అయినా సరే అతని వ్యవహార శైలి ఏదైతే ఉందో ఆ వ్యవహార శైలిలో మార్పు రాలేదు అన్నదైతే మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఆయన చెబుతున్న మాటలు, ఆయన చేస్తున్న యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో దానికి ప్రజల నుంచి ఆమోదం ఉందనే ఒక ఆలోచన విధానంలో ఆయన వెళ్ళిపోతున్నారన్నది మనకు అర్థమవుతుంది. ఇది సరిపోవు అన్నట్టు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఈయన ఏమైనా ఇలా వ్యవహరిస్తున్నారన్న అనుమానం కూడా చాలామందిలో ఉంది. 19లో ఓడిపోయిన పార్టీ 24లో అధికారంలోకి వచ్చింది. అలా 24లో ఓడిపోయిన పార్టీ 29లో ఏమైనా మార్పులు జరుగుతాయన్న అనుమానం ఏమైనా, లేకపోతే అలాంటి ఆలోచన ఏమైనా అతనిలో ఉందా అన్నది కూడా ఒకటి ఉంది. ఇక స్థానికంగా తనకి రాజకీయ బలం ఉందన్న భావన ఏదైతే ఉందో దానివల్ల వచ్చిన ఓవర్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అదే ఇలాంటి వివాదాలకు ఆయన్ని కేంద్ర బిందువుగా చేస్తుంది అన్నది ఒకటి. మోరోవరు జనాల్లో జరిగే డిస్కషను, ముఖ్యంగా స్థానికంగా జరిగే డిస్కషన్స్లో ఏదైతే ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతుందన్న భావన ప్రజల్లో ఉందో దానికి ఈయన వ్యతిరేకంగా మాట్లాడడం ద్వారా వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాను అన్న ఒక ఆలోచనలు ఆయన ఉన్నట్టుగైతే మనకు అర్థం. అందుకనే వాటన్నింటినీ, ఆ వివాదాలన్నింటినీ లైమ్లో ఇట్లకి తీసుకొస్తున్నారు. తద్వారా దాన్ని ప్రజామోదంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అవినీతి కానివ్వండి, అవకతవకలు కానివ్వండి, వాటి మీద డిస్కషన్ జరుగుతున్న నేపథ్యము, ఓవైపు బెల్ట్ షాపులు, కల్తీ మద్యము, ఇసుక అవైలబిలిటీ, మట్టి తరలింపులు, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయి వీటిలన్నింటిలో కూడా ఎమ్మెల్యే పాత్ర ఉంటుందని అందరూ భావిస్తారు. కాబట్టి దాంట్లో నా పాత్ర లేదని చెప్పుకోవడం ద్వారా తన నిజాయితీ పరుడు అనే ఒక చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. చాలా సందర్భాల్లో ఎంతోమంది ఐఏఎస్లను తయారు చేసిన వ్యక్తిగా ఆయన చెప్పుకుంటున్నప్పుడు అలాంటి వ్యవస్థల్ని తయారు చేసే వ్యక్తి ఇలాంటి అవినీతి కార్యక్రమాల్లో ఉన్నారా అన్న అనుమానం ప్రజల్లోకి రాకుండా వాటికి నాకు సంబంధం లేదని చెప్పుకునే ప్రయత్నంగా కూడా దీన్ని మనము భావించాలి. అసలు ఎందుకు భయం లేదు? డెఫినెట్లీ ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాల్సిందే. ఎందుకు భయం లేదు అంటే ఇప్పటికిప్పుడు ఆయన్ని సస్పెండ్ చేసే పరిస్థితి లేదు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఆయన ఇండిపెండెంట్గా ఒక ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశం ఉంటుంది, రాజీనామా చేస్తే తప్ప. సస్పెండ్ చేయకుండా ఉన్నంతకాలము ఆయన ఎలా మాట్లాడినా పార్టీ ఏం చేయలేదు అన్నది ఒకటి. సరే, ఈ ఒక్క సీటుతో కూటమి ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఉందంటే ఖచ్చితంగా లేదు. కానీ ఈయన ఒక్కరిని బయటికి పంపించడం ద్వారా పార్టీలో ఇలాంటి ఆలోచన విధానం ఉన్న వాళ్ళకు ఒక అవకాశాన్ని క్రియేట్ చేసినట్టు అవుతుంది అన్నది ఒక భావనలో మేబీ టీడీపీ పార్టీ ఉండవచ్చు. అంతేకాకుండా ఎన్నికలకు ముందు ఆయన పార్టీలో చేరడానికన్నా ముందు చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడిని కానివ్వండి, లోకేష్ని కానివ్వండి డైరెక్ట్గా విమర్శించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అది యథాలాపంగా కలిసినా సరే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి కలిసిన అంశం ఏదైతే ఉందో అది ఆయన వైసీపీ వైపు చూస్తున్నారన్న అనుమానాల్ని బలం చేకూరేలాగా కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఆయన దాన్ని ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది అన్నది కూడా మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఫోర్త్ క్వశ్చన్ మనం ఒకసారి డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇంత జరుగుతుంటే మరి కొలికపూడి పైన టీడీపీ అధిష్టానం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందా అన్నది నెక్స్ట్ క్వశ్చన్. అయితే ఇది మొదటిసారి కాదు, ఇప్పటికే 2-3 టైమ్స్ అయిపోయింది. ఆయన బహిరంగంగా బయటకు వచ్చి 5 కోట్ల రూపాయలు నేను సీటు కోసం ఇచ్చాను అని చెప్పే ప్రయత్నం ఏదైతే చేశారో తద్వారా పార్టీ అవినీతిలో ఉంది అన్న విషయాన్ని చెప్పకనే చెప్పిన ప్రయత్నం చేసిన తర్వాత కూడా ఆయన మీద ఎలాంటి చర్యలు లేవు. ఓవైపు పార్టీకి అత్యంత సన్నిహితుడుగా క్రమశిక్షణా సంఘానికి సంబంధించిన వ్యక్తిగా ఉన్న కేసినేని చిన్ని పైన ఆయన ఆరోపణలు చేసి దానికి సంబంధించిన ఆధారాలు బయట పెడతానని మాట్లాడిన వ్యక్తి అంత జరిగిన తర్వాత కూడా కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేసుకోమని చెప్పారు తప్ప ఆయన మీద చర్య లేనప్పుడు ఈయనని
చర్యలు తీసుకునే అవకాశం ఉందా లేదా అన్న దాని మీద ఆయన ఒక ఆలోచన విధానంలో ఉన్నారు. ఆయన ఏం చేయలేరు అన్న ఒక విధానంలోకి ఆయన వెళ్ళిపోయినట్టున్నారు. అందుకనే ఇలాంటి పరిస్థితుల్లోనే. కానీ ఒకవేళ చేస్తే ఏం చేస్తారు, మ్యాక్సిమం పార్టీ నుంచి ఎక్స్పెల్ చేస్తారు. అంతేకాని ఆయన ఎమ్మెల్యే పొజిషన్ని ఆయన వెళ్ళి ఏం చేయగలిగేది ఉండదు. కాబట్టి అలాంటి నేపథ్యంలో నాకు జరిగే నష్టం ఏం లేదు అన్న విధంగానే కొలికపూడి రెస్పాండ్ అవుతున్నారని మనకు అర్థం చేసుకోవాలి. ఆయనకు కావాల్సిన ఆదరణ ప్రజాదరణ, ఆయనకు కావాల్సిన ఆమోదం ప్రజామోదం. ఓటర్లు ఆయనని మెచ్చుకుంటే ఆయన ఏ పార్టీలో నిలబడినా సరే గెలుస్తారు. అలా గెలవాలి అంటే తనకి సొంతంగా పర్సనల్గా ఒక ఇమేజ్ ఉండాలి. కాబట్టి ఆ ఇమేజ్ని క్రియేట్ చేసుకునే ప్రయత్నంలో ఆయన ఉన్నారన్నది అయితే మనకు అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ఆయనని సస్పెండ్ చేయడము లేదా ఎక్స్పెల్ చేయడం అన్న దానికి సంబంధించిన ఆలోచన జరగట్లేదు అన్నదైతే మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే ప్రతిసారి ఆయనకి ఒకటే మాట చెప్తున్నారు, ఏంటి క్రమశిక్షణా సంఘము క్రమశిక్షణా కమిటీకి వచ్చి ఆయన పాయింట్స్ చెప్పాలని చెప్పేసి ఆయన పాయింట్స్ చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. చర్యలు అయితే ఏం కనిపించట్లేదు. డైరెక్ట్గా వాళ్ళ పార్టీ ఎంపీ మీదనే ఆయన ఆరోపణలు చేసిన తర్వాత కూడా ఆయన మీద చర్యలు లేవు. అంటే ఇప్పుడు చేస్తున్న స్థానిక నేతలపైన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఆయన జరిగే నష్టం ఏమీ లేదు అన్న విధంగానే ఆయన ముందుకు వెళ్తున్నారైతే అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలోనే మనం అబ్జర్వ్ చేయాల్సింది, మనం అర్థం చేసుకోవాల్సింది, కొలికపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి ఖచ్చితంగా టీడీపీ పార్టీకి కొరకరాని కొయ్యగా మారారు అన్నదైతే మనకు అర్థమవుతుంది. ఇక పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, తీసుకున్న నిర్ణయం పైన ఆయన ఎలా రెస్పాండ్ అవుతారు, ఇవన్నీ కూడా కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది. ఇది వాళ్ళ పాయింట్ డీకోడెడ్. నెక్స్ట్ పాయింట్ డీకోడెడ్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.